నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో పట్టణంలో గట్టి నిఘా ఉంచినట్లు ఆమె తెలిపారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ భద్రత పట్ల పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే వరకు నిరంతర నిఘా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతాం. మనం మళ్ళీ మన బిహేవియర్ వల్ల తొందరగా కొంచెం అటు ఇటు చేసి అది కొంచెం ఎస్కలేట్ అయితే ప్రాబ్లమే. ఖానాపూర్లో ఈరోజు జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కోసం పోలీస్ శాఖ నుంచి సర్వసన్నద్ధంగా ఉన్నాము. బయట నుంచి చాలా ఫోర్స్ వచ్చారు. అలాగే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు ఎవరు కూడా గుమ్మిగూడొద్దు. తర్వాత రూమర్స్ విని ఉద్రిక్తలకి లోన్ కావద్దు. ఎలక్షన్స్ ఫెయిర్గా ఫ్రీగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రిజల్ట్ వచ్చినా కూడా ఎందుకు డిక్లేర్ చేయలేదని ఎవరి కాళ్ళు కొద్దిగా గ్రూప్స్లో ఫామ్ అయ్యారు. గ్రూప్స్లో ఫామ్ అయ్యి చాలా కొంచెము ఉద్రిక్తత నెలకొంది. సో ఈరోజు అట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ వస్తుందేమో అని ముందే యాంటిసిపేట్ చేస్తున్నాము. 90% ఏమి ఉండదు. జస్ట్ మనము ముందే యాంటిసిపేట్ చేసి చేయడము. మీరు ఎవరు కూడా లాఠీ వాడద్దు. మా పర్మిషన్ లేకుండా ఎవరు లాఠీ వాడద్దు. ఎవరిని ముట్టుకోకండి. ఇలా పట్టుకుంటేనే నిర్మల్ వాళ్ళకి కోపం వస్తుంది. మీకు తెలుసో లేదో, ఇలా ముట్టుకోకూడదు. మాట్లాడి ప్రేమగా చెప్తే వాళ్ళు వింటారు. నిర్మల్లో ప్రతి చోట అదే జరుగుతుంది. సో మీరు ఎవరు ఏం చేయకండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉంది. ఏం చేసినా మీకు ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోండి అని చెప్పి కన్విన్స్ చేసి పంపించండి. ఒకవేళ మీ మాట వినకపోతే మీ కన్సర్న్ ఆఫీసర్ చెప్పండి. ఎక్కడే ఉంటాను, నేను వచ్చి మాట్లాడతాను. వాళ్ళతో మీ సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. సో ఎక్కడ కూడా మనం ఏం చేయాలంటే పరిస్థితిని తగ్గించి, ఉద్రిక్తత ఏదైనా ఉంటే దాన్ని తగ్గించి మనం కొంచెం వాళ్ళని పంపించేయాలి అక్కడ నుంచి అన్నది చూసుకోవాలి. కానీ మన వల్ల, మన ప్రవర్తన వల్ల అది గొడవలు ఎక్కువ అవ్వడము, అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి పోలీసుల మీద అవుతుంది. ప్రతిసారి జరిగేది అదే. పోలీసులు అచ్చిచ్చాము అంటారు, లాఠీ చార్జ్ అంటారు. నేనేం జరగకపోయినా కూడా లాఠీ చార్జ్ అని స్క్రోలింగ్స్ ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మనకి ఏంటంటే ఎలక్షన్స్ ఏమీ పార్షాలిటీ లేదు. మనకి ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా జరగాలి, పారదర్శకంగా జరగాలి, స్వేచ్ఛగా జరగాలి. దానికి మనం హెల్ప్ చేస్తాము. అలాగే ఏ రకమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోవాలి మనం. సో ఎవరికో కూడా దురుసుగా ప్రవర్తించద్దు. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడండి. ఓకే. చాలామంది నిర్మల్ పోలీసులు అందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నాకు మేడంకి నేను మెసేజ్ చేయొచ్చా అని అనుకోవద్దు. ఎవరైనా మెసేజ్ చేసి ఏదైనా మాట్లాడు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడడానికి డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఇంటిమేషన్ రాదు. సో అందులో చెప్పేసారండి ఎవరైనా. అలాగే ఒక గ్రూప్ ఉంది ఖానాపూర్ హాస్పిటల్ ఆపోజిట్